సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గణపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్గా గణపురం శైలుతో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు గ్రామ స్పెషల్ ఆఫీసర్ వ్యవసాయ విస్తరణ అధికారి రేఖ, పంచాయతీ కార్యదర్శి రాజు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శైలు మీడియాతో మాట్లాడారు. గణపురం గ్రామంలో ఎన్నడూ లేని విధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించడంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ముఖ్య పాత్ర పోషించడం జరిగిందని అన్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎల్లవేళలా కృషి చేస్తారని చెప్పారు. గణపురం గ్రామంలో అభివృద్ధి వెనుకబడిపోయిందని మాజీ ఎంపీటీసీ కరెడ్ల లక్ష్మారెడ్డి అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో కొత్త పాలక వర్గానికి గ్రామ ప్రజలు నేడు పట్టం కట్టడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ కొత్త పాలక వర్గం ప్రజల కలలను సాకారం చేస్తారని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు, మహిళలు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గణపూర్ గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గణపూర్ గ్రామ ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గణపూర్ గ్రామంలోనే ఎన్నడూ లేని విధంగా కొన్ని పర్యాయాలు చూసుకుంటే ఈరోజు నన్ను భారీ మేయర్తో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా గణపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నది. గణపూర్ గ్రామాన్ని అన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుకుంటూ గణపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అని నా కోరిక. ప్రజలందరూ సహకరించి ఇంత పెద్ద భారీ మేరతో గెలిపించినందుకు అదే విధంగా ప్రజలందరి సహాయ సహకారాలతోని ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతా. ఈరోజు గ్రామ పంచాయతీలో భాగంగా నూతన సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్స్గా ఎన్నుకున్నటువంటి వ్యక్తులందరికీ నా వ్యక్తిగత శుభాకాంక్షలు, వాళ్ళ ప్రజలందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. కొత్తగా ఎన్నుకోబడ్డ పాలక వర్గం కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ ప్రత్యేకంగా గ్రామస్తులను అందరినీ ఒక చోరుగా తీసుకొచ్చి అందరూ తన కుటుంబ సభ్యులుగా భావించి అందరినీ తన వ్యక్తులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ చేదోడు వాదోడు వండుకుంటూ పేదవాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ మరియు ఇంకా ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీములు ఏదైనా ఉన్నా కూడా అందరికి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి అన్ని స్కీములు అందిస్తారని, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి జరగాలని గ్రామస్తులంతా కోరుకున్నారు కాబట్టి ఆ గ్రామంలో కోరుకున్నటువంటి కళలు అందరి కళలు నిజం చేస్తారని ఈ పాలకవర్గం మీద విశ్వాసంతోనే అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం.